ఇందులో నాకు ఏమాత్రం నమ్మకం లేకపోయినా మీ అందరి కోసం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి మీరు కోరుకున్నట్టుగానే మా మామగారికి తలకురివి కూడా పెట్టేశాను. ఇప్పుడు నేను ఊరికే చెప్పాలని ఆశపడింది దయచేసి విని వెళ్ళండి. క్రైస్తవుడు రాడు అన్నారు, ఆయన వస్తాడు. ఏదైనా అర్థమయ్యేది చేయాలి అంటే ఆయన తప్పక వస్తాడు. ఆచారం సంప్రదాయం కన్నా నిజం గొప్పది అని తెలిసిన తర్వాత కూడా ఆయన ఎలా వస్తాడు? యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, అది నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అది మీరు తెలుసుకోవాలి. నిజమేంటో మీరే తెలుసుకోవాలి. చనిపోయే వరకు ఏంటనేది అందరికీ తెలుసు. చనిపోయిన తర్వాత ఏంటి అని చాలామంది చెప్పుండొచ్చు. మీరు చాలా విషయాలు చదువుండొచ్చు. చనిపోయారు, మరణించారు అని మనం చెప్తున్నామే, దీనంతటికీ ఏంటి అర్థం? చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇది మీలో ఎవరైనా చెప్పగలరా? పరలోకం అనేది ఒకటి ఉంది. దాని పేరే నిత్యమైన జీవితం. దాని గురించి యేసు ప్రభు మాత్రమే చెప్పారు. యేసు ఆశించేది ఒకే ఒకటి, మన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని, పాపం చేయని హృదయాన్ని. అది ఆయనకిచ్చి చూడండి. మనం చేసిన పాపాలకి ఆయన సిలువుకి వేలాడి 3వ రోజు ప్రాణాలతో తిరిగొచ్చారు. దీన్ని మీరు నమ్మితే, మీ పాపాలని క్షమించమని క్షమాపణ అడిగితే మీరు చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి. ఈ రోజే మనం చనిపోయినా పరలోకానికి వెళ్ళొచ్చు. ఆయన నిజమైన దేవుడా లేదా అనే సందేహం నాకు ఉండేది. అది ఆయన్నే అడిగాను. ఆయన నిరూపించి చూపించారు. మీరు ఆయన్నే అడగండి. ఖచ్చితంగా మీరు ఆ ఆశ్చర్యాన్ని చూస్తారు. నేను ఏడ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఏడ్చింది మా మామగారు చనిపోయారన్న బాధతో కాదు. ఒక క్రైస్తవుగా నా కర్తవ్యాన్ని చేయలేకపోయానని, నిజం చెప్పకుండా వదిలేశానే అనే బాధతో ఏడ్చాను. యేసు చెప్పిన నిజమైన మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారు చేసిన క్రియలకు తక్కిన ఫలం నాతోనే వచ్చుచున్నది. యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.